మన మధ్యలోకి ఒక ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. ఆయన జబర్దస్త్లో కూడా నటించారు. మన దగ్గర ఇంగ్లీష్ పేరు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు చేసిన ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చారు, చూశారు, తిలకించారు, చాలా ఆనందించారు. వారిని మిమిక్రీ ఒక ముగ్గురు నలుగురు హీరోలు, కొంతమంది ట్రైన్ శబ్దాలతో కొంచెం మమ్మల్ని అలరింప చేస్తారని ఆకాంక్షిస్తూ వేదికని కావాల్సిన బిగ్ క్లాప్స్ రండి. సో అందరికీ నమస్కారం అండి. వాణి విద్యానికేతన్ స్కూల్ యజమాని ఎంత పేరెంట్స్ అంటే పేరెంట్స్ స్టాఫ్ అండి, పేరెంట్స్. సో అందరికి పేరెంట్స్ కూడా నా పేరు మిమిక్రీ సుధాకర్ అండి, అట్లా పిలుస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇది కొంచెం బ్రేక్ అవుతుంది. రైట్, ఎక్కువగా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం ఒక 2 ఐటమ్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తాను. మామూలుగా ఇక్కడ ట్రైన్కి సంబంధించినటువంటి ఈ అంశం మీద, ఈ సబ్జెక్ట్ మీద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 1-2 ఐటమ్స్ మామూలుగా మీ ముందు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరేటప్పుడు సౌండ్ మనకు ఎట్లా అనిపిస్తుంది, స్టేషన్ వాతావరణం ఎట్లా ఉంటుంది. మామూలుగా ఇప్పుడంటే అన్ని కరెంటుతో నడిచేటువంటి ట్రైన్లు వచ్చాయి. సో ఇవి ఏమాత్రం మన దగ్గరికి వచ్చేంత వరకు కూడా సౌండ్ వినిపించింది మనకి ట్రైన్. ఇట్లా వచ్చేస్తుంది ట్రైన్. కానీ ట్రైన్ ఇంతకుముందు స్టీమ్ ఇంజిన్తో నడిచేది అనమాట, అంటే బొగ్గుతో నడిచేది. మనందరికీ తెలుసు, చాలా మంది పెద్దవాళ్ళు. సో అది స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళడానికి దాదాపు 1 నిమిషం పాటు టైం పడతాం. సో ఆ ట్రైన్ సౌండ్ ఎట్లా ఉంటుంది, ముందుగా అనౌన్స్మెంట్ చెప్తా ఉంటారు మనకి రైల్వే స్టేషన్. దయచేసి వినండి, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళవలసిన గోల్కొండ ఎక్స్ప్రెస్ ఈ రోజు 2 గంటలు ఆలస్యంగా నడుచున్నది. బాంబే నుంచి రావాల్సిన కోనార్క్ ఎక్స్ప్రెస్ ఈ రోజు 6 గంటలు ఆలస్యంగా నడుచున్నది. విజయవాడ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ బయలుదేరి 3 రోజులు అయింది, ఇంతవరకు ఎక్కడుందో అడ్రస్ లేదు. బోనకల్ వద్ద గేట్ తీసిన కారణంగా రైలు ఊళ్ళోకి వెళ్ళకుండా వచ్చినది మేధావి వర్గాల అంచనా. ఇట్లా మనకి అనౌన్స్మెంట్ చెప్తా ఉంటారు. ఒకసారి కూర్చుని గట్టిగా చప్పట్లు కొట్టండి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఇదే ట్రైను స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళడానికి ఒక స్టీమ్ ఇంజిన్తో నడిచేటువంటి ట్రైను. ఆ సౌండ్ ని మనం ఎట్లా ఇండికేట్ చేయొచ్చు, ట్రైన్ సౌండ్. దయచేసి వినండి, నెంబర్ 2137 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. ఇక ట్రైన్ స్టేషన్ వెళ్ళిపోయిన తర్వాత రైట్, స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే స్టేషన్ కు వచ్చాము. మనకు తెలుసు స్టేషన్ వాతావరణం ఎక్కడ అసలు ఏంటి అంటాడో అర్థం కాదు, ఏంటి అంటాడో అర్థం కాదు. అసలు ఏమి వాళ్ళ మీద యాపిల్ రకరకాల ఐటమ్స్ అమ్ముతా ఉంటారు. ఒక ఆయన వచ్చాడు, 2 కళ్ళోళ్ళే ఉన్నారాయణ బాబు, 2 కళ్ళు గమనించండి బాబు, 2 కళ్ళోళ్ళే ఉన్నారాయణ అనేసరికి పాపం అందరికి రైల్వే స్టేషన్ లో అప్పుడే నాలాంటి రైలు దిగిన ఒక మంచి పుణ్యాత్ముడు కలిసింది అనమాట, ధర్మాత్ముడు. ఏమయ్యా, నీకు నేను దానం చేద్దాం అనుకుంటున్నాను, నీకు నిజంగా 2 కళ్ళు కనిపించట్లేదని నాకు నమ్మకం ఏంటయ్యా అని అడిగిన ఆయన. ఒకసారి ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ కావాలి కదా సార్. అవునయ్యా, నీకు నిజంగా 2 కళ్ళు కనిపించట్లేదని నమ్మకం ఏంటి చెప్పు అనగానే అప్పుడు పాప గుళ్ళేత చెప్తున్నాడు,
సార్ ఎదురుగా ఒక ముసలాయన చేతిలో కర్ర పట్టుకొని పంచె కట్టుకొని వస్తుంది, మీకు కనపడతాను కదా సార్? కనపడతాడు బాబు. సార్ నాకు కనబడట్లేదు, ధర్మం చేయండి సార్. సరదాగా రైల్వే స్టేషన్ వాతావరణం కానీ ఆ టికెట్ మరి కూడా ఈరోజు మనం ఒక ఇంగ్లీషు సబ్జెక్టు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం స్కూల్లో మేనేజ్మెంట్ నిజంగా, ఎందుకంటే మనకి మాతృభాషతో పాటు సో మనకి ఇతర భాషల మీద కూడా ఒక వరంలో ఇంగ్లీష్ అనే కాదు, ఇతర భాషల మీద కూడా మనకి పట్టనిది చాలా అవసరం. హిందీ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాలకి జాబ్ పర్పస్ వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించిన భాష. ఎందుకంటే మన తెలుగు దగ్గరికి వచ్చి, తెలుగు రాష్ట్రాలకు వచ్చి, 2 తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చాలా మంది తెలుగు ఈజీగా నేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీద పట్టు అనేది చాలా అవసరం. మాతృభాషతో పాటు పట్టడం చాలా అవసరం. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఇంగ్లీష్లో పట్టు సాధించాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ఏరోప్లేన్, హెలికాప్టర్, సో మెకానికల్ సౌండ్స్, యానిమల్, బర్డ్స్. ఇప్పుడు ఒక ఫారెస్ట్ చూసాం, ఒక రూమ్ లో ఫారెస్ట్ ని పిల్లలంతా కూడా క్రియేట్ చేసి గెటప్ చేశారు. ఫారెస్ట్ ఐటమ్ లో కూడా రకరకాల యానిమల్స్, బర్డ్స్. ఒక ఏరోప్లేన్ మనకి 250 కిలోమీటర్ల ఎత్తు, 250 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒక ఏరోప్లేన్ సౌండ్ ఎట్లా అనిపిస్తుంది మన కింద ఉన్నప్పుడు? ఎట్ ద సేమ్ ఏరోప్లేన్ మళ్ళీ మనము ఎయిర్పోర్ట్ లో చూసినప్పుడు, ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఆ సౌండ్ ఎట్లా ఇమిటేట్ చేయొచ్చు మిమిక్రీలో. ఇట్లా చెప్పచ్చు. హెలికాప్టర్ సౌండ్ మనం టీవీలో కానీ సినిమాలో కానీ చూసినప్పుడు, ఆ విలన్ వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది, హెలికాప్టర్ వచ్చినప్పుడు రైట్. ఒక గుర్రం సౌండ్, గుర్రం డెక్కాలు, ఆ గుర్రం వెళ్తున్నప్పుడు ఆ సౌండ్. ఇట్లా చెప్పొచ్చు. రైట్. పిల్లి. ఇప్పుడు వాళ్ళు ఫారెస్ట్ క్రియేట్ చేసిన దగ్గర మీ దగ్గర క్యాట్ ఉంటుందా అని చెప్పాను. ఫారెస్ట్ లో క్యాట్ ఉంటుందా? ఎక్కడుంటుంది క్యాట్? ఎక్కడుంటుంది? క్యాట్స్ ఎక్కడ ఉంటాయి? మన ఇంట్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? రైట్. పిల్లి సౌండ్ ని ఎట్లా మిమిక్రీలో వచ్చావే ఎలా చెప్పచ్చు, ఇమిటేట్ చేయొచ్చు, ఎట్లా చెప్పచ్చు పిల్లల కోసం? ఇట్లాగా అరుస్తుంది. కానీ ఈ పిల్లికి హిందీ బాగా వచ్చు అన్నమాట. హిందీ బాగా నేర్చుకుంది. ఇట్లా ఒకసారి ఒక ఇంట్లో వాళ్ళ ఇంటి వాళ్ళు మొత్తం స్టవ్ మీద అన్ని, ఆ ఇంటి ఆవిడ ఏం చేసిందంటే పాలు పెట్టింది. పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి. తలుపు దగ్గర పిల్లి అడుగుతుంది. నేను వచ్చేనా అని అడుగుతుంది అనమాట హిందీలో. అంత పర్ఫెక్ట్ గా హిందీ నేర్చుకుంది. రైట్. కుక్క పిల్లలు మనకి సాధారణంగా తెలుసు, డాగ్స్ ఎట్లా వస్తాయి, కుక్కలు రకరకాలుగా ఉంటాయి. చిన్న కుక్క పెట్టి ఎట్లా వస్తుంది, ఒక పప్పెట్టు అరుస్తుంది. ఇంకొంచెం పెద్దగా అయితే, ఇంకాస్త పెద్దగా అయితే, ఇంకాస్త పెద్ద పోలీస్ కుక్కలు ఉంటాయి. అవి చాలా డేంజర్ గా ఉంటాయి. అవి ఎట్లా వస్తాయి, సౌండ్ భయంకరంగా ఉంటుంది. ఇట్లా చాలా పవర్ఫుల్ గా వస్తాయి. రైట్. ఈరోజు ఇంగ్లీష్ పేరుకి సినిమా నటులు వస్తే కూడా ఎట్లా చెప్పవచ్చు? సినిమా నటులు నాగార్జున గారు ఇంగ్లీష్ పేరుకి వచ్చి మాట్లాడండి నాగార్జున గారు అంటే అక్కినే నాగార్జున గారు ఎట్లా మాట్లాడతారు? మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అర్థమైందా? ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. కానీ ఒక్కసారి ఇంగ్లీష్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా మాట్లాడచ్చు. ఇంగ్లీష్ రాదు నేను నేర్చుకోను ఎవరైనా అన్నారంటే ఎత్తి కొట్టానంటే ఏంటో పడతారా అనుకున్నాను. ఎల్బి శ్రీరామ్ గారు మరి అర్థం మరి ఇంగ్లీష్ అంటే ఏమనుకున్నా నేను కూడా సామాన్ నేర్చుకున్నా. ఇంగ్లీష్ మా పుట్టోడి కూడా నేను నేర్పించాను. అంటే ఏ తర్వాత వచ్చేది బి, ఎంపీ తర్వాత వెంటనే డి వస్తుంది. డి కదా ఎస్సీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాయి.
ముందు ఏబిసిడి నేర్చుకున్న తర్వాత అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇట్లా చెప్పొచ్చు. సుమన్ శెట్టి గారు అయితే ఎట్లా చెప్తారు, సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నామని ఇంగ్లీష్ పుస్తకం తెచ్చుకున్నాను సార్, కానీ ఇంగ్లీష్ బుక్ ఇంటికల్లా మర్చిపోయి వచ్చాను సార్. అదే దరిద్ర నీచిన నా పుస్తకం ఎక్కడ పోయింటావో చెప్పురా. సినిమా నటులు, చాలా రాజకీయ నాయకులు, రకరకాలుగా మిమిక్రీలో ఎన్నో రకాలుగా చెప్పచ్చు. సో ఈరోజు మా మిత్రుడు విలేకరి మనోహర్ గారు, వారితో పాటు నేను ఇక్కడ ఇంగ్లీష్ పేరు ఇది విజిట్ చేయడానికి రావడం జరిగింది, చూడడానికి రావడం జరిగింది. సో మేడం గారు, కరెస్పాండెంట్ మేడం గారు ఈరోజు వాణి విద్యానికేతన్లో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడే విధానం చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. మరొకసారి పిల్లలందరికీ ఇంగ్లీష్ ఫెయిర్లో పాల్గొన్నటువంటి పిల్లలకు, స్కూల్ యాజమాన్యానికి, ఎంటైర్ స్టాఫ్కి, అందరికీ ఇచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మిమిక్రీ సుధాకర్, నేను ఖమ్మం నుంచి రావడం జరిగిందని మరొకసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, thank you so much for coming to School FM. Sir, so we would like to tell you that you need to have a tagline that is called "You're listening to Wadi's FM." So they will say that, and we want you to say that because you are special guest here. So try to say that. They'll say first and listen to that and try to say the same thing. Okay? Will you try to do it? Same thing, they'll repeat that. And sir, we request you to do the same thing, sir. You're listening to Vani's FM. I mean, you can try different voices if you want to do it. Like as you said, you are giving the artist, you have performed really well, na? You can try in different voices if you want to do that. సో మన ఎఫ్ఎం గతంలో మనకు అన్ని రేడియోలు ఉండేవి. రేడియోలు ఉన్నప్పుడు రేడియోలో వార్తలు వింటా ఉండేది. మనకు ఎక్కువగా వార్తలు వస్తుండేవి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి నారాయణ. ఖమ్మం జిల్లా వరవ మండలంలో వాణి విద్యానికేతన్లో ఇంగ్లీష్ ఫెయిర్ ఘనంగా జరిగింది. విద్యార్థులు చాలా మంది పాల్గొని ఎన్నో కార్యక్రమాల్లో విజయవంతంగా ప్రదర్శించారు. ఇట్లా మన రేడియోలు ఏంటి, తర్వాత టీవీలో వచ్చాయి ప్రకటనలు. టీవీలో ప్రకటనలు ఏంటి, ఈయన గారి బట్టలు నా బట్టలు కంటే తెల్లగా ఉన్నాయి ఏమిటి, వాళ్ళ ఆవిడ చీర మావిడి చీర కంటే తెల్లగా ఉంది, దీనికి కారణం ఏమిటో, దీనికి కారణం మీ ఇంట్లో బట్టలు పని మనిషి ఉతుకుతుంది, వాళ్ళ ఇంట్లో బట్టలు ఆయనే ఉతుకుతాడు, వాడండి మటాష్ వారి ఫటాఫట్. ఏం వదినా లక్ష్మి ఏంటండి ఇడ్లీ రేట్లు ఈరోజు ఇంత తెల్లగా ఉన్నాయి? ఇడ్లీని తెల్లగా ఉండాలని 4 చుక్కలు ఉజాల వేశానండి. ఉజాల మీ ఒంటి బట్టలే కాదు, ఇంటి బట్టలు కూడా తెల్లగా మెరుస్తుంది. ఇంకా మనకు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో మనము ఎఫ్ఎం బాగా ఉంటున్నాం. ఎఫ్ఎం రేడియోలలో మనకి ఒక షార్ప్గా దిస్ ఈజ్ సుధాకర్ చెప్పండి మీకు ఎటువంటి పాట కావాలి? సార్ ఏం లేదు సార్, ఇగో మరి పాట అంటే మీరు వింటున్నారు ఎఫ్ఎం రేడియో, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను నేను మన ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మీకు ఎటువంటి పాటలు కావాలి? సార్ మరి ఇలా మా ఓడి పుట్టినరోజు, మరి మీరు మంచి పాట వేయాలి సార్. చాలా సంతోషం, ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి మేము ఇప్పుడే మీకోసం ఎఫ్ఎం రేడియో నుంచి చుక్కలో ఎక్కినాడు చక్కలో అనే ఒక మంచి పాట మీకు అందించబోతా ఉన్నాం. ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఆయన, హలో చెప్పండి మేము ఎఫ్ఎం రేడియో నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి మీకు ఏం కావాలి? ఏం లేదు సార్, ఇప్పుడే మా పోరాడు నేను గొల్లకాడికి వచ్చినాను. మా వాడు సిమ్ కార్డు మింగిండు, అందులో టాక్ టైం ఉంది. మరి మా వాడు మాట్లాడతాడు సార్, ఈ టాక్ టైం అంతా ఖర్చు అయిపోయిందా సార్? ఇట్లాంటివి రకరకాలుగా డౌట్లు వస్తూ ఉంటాయి పేషెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒకసారి you're listening to Wadi's FM అని చెప్పండి. పిల్లలు చెప్తారు, తర్వాత మీరు కూడా చెప్తారు. You're listening to Vani's FM. You are listening to Wadi FM. ఇదే డైలాగు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టర్ చెప్తే ఎంఎస్ రామన్
మీ అందరూ వింటున్నారు వాణి FM. ఈ అరుంధతిలో పశుపతి క్యారెక్టర్లో చెప్తే ఎట్లా బొమ్మలి వదల యు ఆర్ లిసనింగ్ వాణి FM. బాలకృష్ణ గారు మీరు వింటున్నది వాణి FM. అర్థమైందిగా? ఒకసారి వింటే తప్పిడి తిప్పిడే నేర్పించారు మధు స్కూల్లో. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవ ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా. అజరామన చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. నేను కూడా యూఆర్ లిసనింగ్ టు వాణి సెర్చ్ అన్నాడు సార్. సార్ దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. ఎవరు వచ్చినా ఇక్కడికి కంపల్సరీ అడిగారు. వన్స్ అగైన్ ప్లీజ్ ట్రై విల్ డూ. You're listening to Vani's FM. ఒకరు చెప్తే మీరు రారు కదా సార్, అందరూ చెప్పండి. You are listening to Vani FM. Thank you so much. Both our special guests. Thank you so much, sir. Thank you so much. You're listening to Vani FM.